ఎవడు సెలెక్ట్ చేసుకోవట్లేదు. వాడు ఏం చేస్తున్నాడు అని చూస్తే నేను అప్పుడు వారిష్ట పార్వతీశం అని ఏకపాత్ర నేను చేశాను. కానీ ఆ టైంలో వాడు ఏదో చేసి చూస్తున్నాడు. ఏం చేసి చూస్తున్నాడు అని తొంగి చూసాం. అప్పుడు ఫుల్ క్రౌడ్, టీచర్స్ అందరికో బయటికి వెళ్ళిపోవడానికి తలుపు పెడుతుంటే వాడు ఏం చేశాడని ఒక విండో ఎక్కి మరీ చూసాం. ఒక హోటల్కి ఆకలి మీద ఉన్నాడు, వెళ్ళాడు, తిన్నాడు, పే చేసేసరికి జోబులో డబ్బులు లేదు, ఏదో చిల్లు పడింది, అది ఎక్కడ పడిపోయింది. సో హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు వాడిని వెళ్ళి పప్పు రుబ్బించడం ఏదో చేశారు. ఈ సీన్ చేశాడు మైండ్లో, అది నాకు నచ్చింది, మైండ్లో ఉండిపోయింది. సో మా కాలనీలో వినాయక చవితి ఉత్సవం లోపల మేమంతా వాలంటీర్స్, మాకంతా పెద్దవాళ్ళంతా చెప్పేవాళ్ళంతా యంగ్స్టర్స్, వాళ్ళు మేమంతా పిల్లవాళ్ళు. సో అరే మనం బయట నుంచి ఆర్టిస్టులు వస్తున్నారు, వాళ్ళు ఏకదాటిగా షోస్ వస్తుంటే మధ్యలో బ్రేక్ ఉంటుంది. సో బ్రేక్లో మన వాలంటీర్స్ ఓవర్ స్కిట్ ఎవడో వచ్చింది ఒకటి చేస్తుంటే వాళ్ళు బ్రేక్ తీసుకొని మళ్ళీ చేస్తారంటే నాకు ఇది వచ్చి మోనో యాక్షన్ వచ్చానంటే ఏమొచ్చి చెప్తే ఇది మోనో యాక్షన్ అన్నారా, మైమ్ అంటారు అని చెప్పి నాకు మేకప్ వేసి నన్ను రెడీ చేసి ఒక కాడ కూర్చుని పెట్టినారు. ఈవెంట్లో రాత్రి భలే వాడు పొట్టిగా లావుగా ఉన్నాడు, వాడు లడ్డుగా ఉన్నాడు, వాడు భలే చేశాడు మైమ్ అని అంటే వాడు ఎవడో కాదు వీడి అని నేను అనిపించినాను. నేను నవ్వుకుంటే ఇలా చూసా. సో తమ్మి నీకు భలే ఫ్యూచర్ ఉంది తమ్మి, బాగా చేసినావు అన్నాను. ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ అప్పటిదాకా మా అమ్మ నాన్నలు చదువుకోమని చీపిరి గట్టుతోటి చెప్తుడు కొట్టిన ఇవన్నీ ఇది ముందు బలాదూర్ అయిపోయినాయి.